మీరు ఎన్టీఆర్ని పడేశారా? ఎన్టీఆర్ మీకు పడ్డారా? ఏది ఎలా జరిగింది? ఇక్కడ పడేయటం అనే సమస్య రాలేదు మా మధ్య. ఎందుకంటే నేను ఒక వీరాభిమానిని బాల్యం నుంచి ఆయనకి. సరే, వీరాభిమానిని. ఎంతోమంది కోట్లాది మంది అభిమానుల్లో నేను ఒకదాన్ని. అభిమానం వేరు, అది వివాహం దాకా అది అసలు ఎవరు ఊహించింది. లాస్ట్ మినిట్ వరకు నేను కూడా ఊహించలేదు. ఎందుకంటే నేను ఒక సాధారణ స్త్రీని, ఒక లెక్చరర్ని. నేను అప్పుడు ఆయన బయోగ్రఫీ రాయటానికి వారం వారం ఆయనకు వచ్చేదాన్ని. వచ్చినప్పుడు మొదట్లో అంతా ఆయన నాకు గురుభక్తి, దేవుడు అంటే మీరాబాయి ఎట్లాగో కృష్ణుని ఆరాధిస్తుందో అట్లా ఆరాధన నాకు. అంతే తప్ప మనకి వాళ్ళు పెళ్లి చేసుకుంటారనే భావన ఉండదు కదా అసలు. అట్లాంటి భావన నాకు అస్సలు లేదు, కలగలేదు. ఆయన అంటే భక్తి, ఆయన చరిత్ర రాయాలని ఒక అభిమానం, అట్లా రాసేదాన్ని. అయితే రాను రాను ఆయన పరిస్థితులు కొంచెం అంటే ఆరోగ్యపరంగా దెబ్బతింటం మొదలుపెట్టారు ఆయన. అంటే మీరు ఎన్టీఆర్ జీవితంలో అడుగుపెట్టేటప్పటికే ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారు? ఒకటి, ఆయనకు రాజకీయ అధికారం లేదప్పుడు, ఆయన ముఖ్యమంత్రి కాదు, లేదు. ఇంకా మిగతా కుటుంబ సంబంధమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆస్తులు కూడా మొత్తం పిల్లలకే ఇచ్చారు 82లోనే. ఆయనకు అసలు ఆస్తులు ఇల్లు ఒకటి ఉంది ఆయనకి. ఏది ఇల్లు లేదు. ఆ ఇల్లు కూడా రామకృష్ణకి ఎప్పుడో రాసేసారు. వాళ్ళు అమెరికా నుంచి రాగానే ఆయన ఇల్లు ఖాళీ చేసి రోడ్ నెంబర్ 13లో ఒక చిన్న ఇల్లు కూతురు పేరుతో కొన్నారు. అందులో ఒకే ఒక బెడ్రూమ్, అంత చిన్న ఇల్లు అది. ఆ ఇంట్లోనే ఉన్నాము మేము. మా పెళ్ళి కూడా అక్కడే జరిగింది, ఆ ఇంట్లోనే ఉన్నాము. అందువల్ల ఏంటంటే ఆస్తులన్నీ 82లోనే ఆయన ప్రకటన చేశారు. నేను ఇంకా సన్యాసం తీసుకుంటున్నాను, ఇక నాకు నా ఆస్తులన్నీ, నేను కష్టపడి సంపాదించిన ఆస్తులు నా పిల్లలకి ఇచ్చాను, రాజకీయాల్లో నేను స్వచ్ఛంగా ఉంటాను, నేను ప్రజల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఆశించను, ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, బూడిదే. ఇలాగే ఇదో పెద్ద హైలైట్ అయిపోయింది, అదో పెద్ద హైలైట్ అయిపోయింది ఆ రోజుల్లో. అట్లా నేను వచ్చిన పరిస్థితుల్లో ఉన్నారు ఆయన ఎన్టీఆర్. నేను వచ్చిన పరిస్థితుల్లో ఆరోగ్యం సరిగా లేదు. మేజర్ చంద్రకాంత్ సినిమా వల్ల చాలా హెల్త్ దెబ్బతినిపోయింది. షుగరు 400, 500కి వెళ్ళిపోయి కోమాలోకి వెళ్ళే పరిస్థితుల్లో నేనే డాక్టర్ని పిలిపించి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించాను. అలాగే పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా నేను వెంటనే చూసి డాక్టర్లందరినీ పిలిపించి ఆయన వెంటనే హాస్పిటల్లో చేసి రెండోసారి ప్రాణాలు కాపాడారు. ఏమో ఇక వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సంబంధాలు ఏంటనేది నాకు అంత పెద్ద లోతుగా తెలియదు. అప్పటికి నాకు అప్పటికి ఏం అర్థం కాదు. తర్వాత ఆయన ఇంటి పరిస్థితుల గురించి నాకు చెప్పడం మొదలుపెట్టారు. కానీ వాటిని గురించి నేను చెప్పడం బాగుండదు కదా. కుటుంబంలోని విషయాలు చాలా రహస్యాలు చెప్పారు. నన్ను బాగా ఆత్మీయంగా భావించారు. ముందు ఒక విశ్వసనీయ వ్యక్తిగా గుర్తించారు నన్ను.